నమస్కారం అన్న. నమస్కారం, చెప్పండి. బీఆర్ఎస్ నుంచి సస్పెన్స్ అయ్యాక కవిత గారు కొత్త పార్టీ పెడతారంటారా లేదంటారా? తప్పకుండా ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తప్పకుండా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును, తెలంగాణ ప్రజల ఆస్తులను ధ్వంసం చేసింది కేసీఆర్ కుటుంబం. తప్పకుండా కాళేశ్వరం మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన పీసీ ఘోష్ కమిటీని యావత్ తెలంగాణ ప్రజలందరూ అన్ని పార్టీ రాజకీయాలు స్వాగతిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా దీన్ని మనం హర్షించాల్సిన విషయం ఉన్నది. ఇక్కడ కవిత కొత్త పార్టీ పెడుతుంది. ప్లస్ కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో ఆమె చాలా వివరంగా చెప్తుంది ప్రభుత్వానికి. వాస్తవంగా మనము కవితను కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. హరీష్ రావు వెనకాల కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి ఉందని కవిత ప్రెస్ మీట్ లో చెప్పింది. మరి ఏమంటారు దాన్ని? చూడండి, ఇప్పుడు అధికారంలో ఉంటేమో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో రేవంత్ రెడ్డి లేడు అంటున్నారు, అధికారంలో లేనప్పుడేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటున్నారు. దీన్ని ఎవరైనా నమ్ముతారా మీరు చెప్పండి? అధికారంలో 10 ఏళ్ళు అనుభవించిన తర్వాత అప్పుడెందుకు అనలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నారు? తప్పది. అధికారం లేనప్పుడు ఇట్లాంటి మాటలు పుట్టుకొస్తున్నాయి. అధికారం లేదు కాబట్టి ఇట్లాంటివి మాటలు మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది అంటున్నారు. మరి దాన్ని మీరు సమర్థిస్తున్నారా? చూడండి, కాంగ్రెస్ 100% సక్సెస్ అయింది, ఫెయిల్ కాలేదు. ఫెయిల్ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అయింది, బీజేపీ అయింది. ఎందుకంటే వాళ్ళ కుమ్మక్కు రాజకీయాల్లో ఒక్కొక్కటి బయటపడతాయి. స్వయంగా వాళ్ళతో పాటు 10 ఏళ్ళు సుదీర్ఘ కాలంలో పనిచేసిన కవితనే చెప్పేస్తుంది, మా నాన్న ఇంత దోచుకున్నాడు, హరీష్ రావు ఇంత దోచుకున్నాడు, సంతోష్ రావు ఇంత దోచుకున్నాడు అని చెప్తుంది. అంటే పీసీ ఘోష్ కమిటీ రాకముందే కవిత అన్ని విషయాలు బయటకు చెప్పేస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా కవిత చెప్పే మాటల్ని మనం స్వాగతించాల్సిందే. ఇది 100% నిజం. ఇది తప్పకుండా కేసీఆర్ కుటుంబం తెలంగాణ దోచుకున్న మాట వాస్తవం. థ్యాంక్ యూ.